రైట్. సరూర్ నగర్లోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు అలాగే అత్తమామలు పెడుతున్న హింసను తట్టుకోలేక ఒక గృహిణి దట్టు ఆమె ఒక గైనకాలజిస్ట్ అయ్యుండి కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ప్రజెంట్ ఆమె హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఒక వైరల్ వీడియో కూడా తీసుకొని తను ఇలా చనిపోతున్నాను, అత్తమామల దగ్గర నుంచి ఎటువంటి బాధలు ఆమె ఎదుర్కొంటుంది, అలాగే భర్త నుంచి కావచ్చు, ఇలా ప్రతిది కూడా ఆమె క్లియర్ కట్గా ఆ యొక్క సెల్ఫీ వీడియోలో చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకుంది. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ గొడవలన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మరి ఈ రోజు ఇంటికి వచ్చేసరికి అత్తమామలు ఎవరు కూడా లేరు, ఇల్లంతా కూడా తాళాలు వేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎందుకని అత్తమామని అదుపులోకి తీసుకోలేకపోయారు? మరి ఇప్పుడు వీళ్ళు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళారు? అసలు వీళ్ళు తన భర్త ఎందుకని ఇప్పటి వరకు రాలేదు? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి, ప్రజెంట్ ఆమె పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా? ఇంకా 24 hours దాకా చెప్పలేమంటారు అమ్మా, చెప్పలేమంటున్నారు. ఇంకా 24 hours దాకా రాత్రి 2 days నుంచి ఎంత 4 months నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉందమ్మా. కానీ లాస్ట్ 2 to 5 days ముందు నుంచి చాలా ఘోరంగా అవమానిస్తున్నా అమ్మాయిని, కొట్టడము. వాళ్ళు మీకు ఒక బయట కూడా ఇస్తాను నేను, మీకు అదే ఏది వీడియో క్లిప్పింగ్ కూడా ఇస్తాను నేను. వాడు రూమ్లో చేసి కొట్టడం అమ్మాయిని, ఒక డాక్టర్ ఆమెను కొట్టడము. వాళ్ళ భర్త అసలు లేనేలేడు వాడు ఇక్కడ, వాడు బయట నుంచే తిరుగుతుంటాడు. ఎన్ని నెలలు అయింది ఇంటికి వచ్చి తన భర్త? ఇక్కడ దాదాపు 6 months నుంచి లేనేలేడు. ఇక్కడ 6 months లేనేలేడు, 6 months నుంచి లేనేలేడమ్మా. ఇది వాళ్ళు ఏంటంటే మొత్తం డబ్బు మనుషులు. ఈ అమ్మాయిని ఇంకా తీసుకురా. యాక్చువల్గా ఆమె 3 lakhs మంత్లీ ఏమో 2.5 3 వస్తుందంట. ఆ అమౌంట్ ఇచ్చినాక కూడా ఇంకా కావాలి మీ నాన్న నుంచి, మా కొడుకు బిజినెస్ పెట్టుకోవాలి, ఇంకా కావాలి, ఇంకా తేవాలంటే లేదత్తయ్య నేను సంపాదిస్తూనే ఉన్నా, నాకే పెట్టేసారు, మొత్తము పెళ్ళికి ఇచ్చారు, అన్నీ చేసినాక ఇంటికి వెళ్ళి తేవాలంటే లేదు. ఆడపడుచులు, అత్త, మామ వీళ్ళందరూ. రాత్రి ఆమె భరించలేదు. నిన్న బర్త్డే ఆమెది. మొన్న నైట్ వచ్చేసి రెచ్చగొట్టడం, నువ్వు చావుపోరాదే, ఏం చేస్తున్నావు, నేను వద్దు అంటుంటే కూడా నువ్వు మా ఇంట్లో వచ్చి పడేది వస్తున్నావు, నీకు ఇదేనా, నువ్వు కొన్ని అనరాని మాటలు అవన్నీ మేము చెప్పలేము. అవన్నీ అట్లాంటి పిచ్చి మాట్లాడుతుంటే ఆమె అయిపోయి నేను టాబ్లెట్స్ సూసైడ్ చేసుకున్నాము, సూసైడ్ అటెంప్ట్ చేసింది నేను. అత్త మామలు నిన్న పోలీసులు వచ్చారు, పట్టుకొని అంటే తీసుకుపోయారు, బయట వదిలేసేసారు. వాళ్ళ సెక్యూరిటీ కల్పించి తప్పే వీళ్ళకి మాత్రం ఏం లేదు. ఇంతవరకు పోలీసులు నేను నైట్ వచ్చినట్టుంది, 2 కానిస్టేబుల్ పంపించారు. ఆమె ఏం మాట్లాడిన స్థితిలో ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ వస్తారేమో. మరి సిఐ గారు ఇక్కడ దాకా వచ్చారు కానీ హాస్పిటల్ మాత్రం రాలేకపోయాడు సిఐ గారు. మీరు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ దట్టు కౌన్సిలర్ అని చెప్పారు కదా, తను ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు మీకు ఏమైనా ఇంటిమేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా? లేదా, ఆమె స్ట్రాంగ్ ఉండే, చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆమె. అయితే నేను నాకు ఒకటి ఎయిర్పోర్ట్లో చిన్న ఇష్యూ ఉందంటే అన్నయ్య ఇట్లా తిరుగుతున్నారని చెప్పేసి నాకే వీడియో పెట్టింది. ఇంట్లో లోపల ఉందంట ఆమె. ఇక్కడ వచ్చేసి డోర్ దిగే అని చెప్పేసి పెడుతుంటే అన్నయ్య నాతో అవుతలేదని అంటే, లేదమ్మా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నీకు మేము అంతా ఉన్నామంటే, ఏం లేదన్నయ్య నేను మంచిగా ఉన్నా, కానీ ఈ ఇన్ని రోజులు అన్నయ్య నాకు 4 months 5 months నుంచి నా బతుకు ఎట్లయితుంది తెలుసా, నేను అసలు మీ ఇల్లు చూడండి, అసలు నా పాప చదువు కానీ నాది కానీ అసలు నాకు ఏదైతే లేదని అంటే స్ట్రాంగ్ ఉన్నామ్మా అంటే, ఇంత పని చేస్తాను అనుకోలేదమ్మా మనం ఇంత. ఒకటండి, ఇప్పుడు ఇంట్లోని అత్తమామల దగ్గర నుంచి కావచ్చు, భర్త దగ్గర నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు, ఇలాంటి హింసలు కూడా పెడుతున్నప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు అంటే తల్లిదండ్రులు తనని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదా? లేదమ్మా, తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ నేను రాను, నేను తీసుకెళ్ళిపోతే నా పాపని అనాథలకు అయిపోతుంది, నేను అక్కడ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఆలోచన ఏంటంటే, అక్కడ కూడా మా తమ్మునికి పెళ్ళి అయ్యింది, నేను వచ్చి ఆ ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ కాదమ్మా, లేదమ్మా నేను ఈయనే చచ్చిపోతాను, నేను ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పేసి అమ్మాయి కొంచెం చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆ విధంగా చెప్పిందమ్మా. అందుకే నేను ఈయనే ఉంటా, నా భర్త వచ్చే వరకు ఉంటాను, నేను ఇక్కడే ఉంటా. సో ప్రెసెంట్ ఈమె భర్త అయితే ఇంక ఇప్పటి వరకు ఏమైనా అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా, ఇట్లా చేసుకుంది తను ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పి? ఇన్ఫర్మేషన్ పోయి ఉండొచ్చమ్మా, కానీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మామ కొట్టినప్పుడు కూడా రాలేదు వాడు. ఏ భర్తనైనా అసలు ఏమైంది, అసలు ఏంది ఇంతకి, సరే ఏం జరుగుతున్నా కనీసం సరే వాడు ఎవడైనా తప్పులు చేస్తుండొచ్చు, వచ్చి చూడాలి కదా. మొత్తం అసలు తను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పగానే అమ్మాయి తరపు పేరెంట్స్ మొత్తం కూడా కనుక్కున్నారా, వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది ఏంటి, ఆ అబ్బాయి ఏం పని చేస్తారని కొంచెం కూడా కనుక్కోకుండా చేశారా పెళ్ళి? యూఎస్లో అమ్మాయి కూడా మేము ఇద్దరు చదువుకున్న వాళ్ళు, అతను కూడా MBA వేసినట్టుంది. నేను సాఫ్ట్వేర్ చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా. అమ్మాయి దగ్గరికి వచ్చినట్ట, అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చేసి మేమందరం మా బాబాయ్ అంటాం మేము, వచ్చేసి లేదు అంకుల్ నేను మంచిగా చూసుకుంటాను, నేను అట్లా కాదు, నేను మాకు మా బావ వాళ్ళు యూఎస్లో ఉంటారు, మేము కూడా మంచిగా ఉంటాము అని నమ్మిచ్చి అమ్మాయిని కూడా యాజ్ ఒక డాక్టర్ని కూడా మాయమాటలతోని వాళ్ళు మెస్మరైజ్ చేయడం, అదే ఒక కార్ తీసుకోవడం, కార్తో తిరగడం, శ్రీకాల్ హైఫై యాక్టింగ్ చేసి మొత్తం ఆ టైప్లో నమ్మించింది వాడు. ఆ టైంలో నమ్మించేసి ఇప్పుడు చూడమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్న పాప 4.5 years పాప, ఆ పాప బతుకు ఈ అమ్మాయి బతుకు ఆగం చేసారు వీళ్ళు. అదేందని అడిగితే పెద్ద మనుషులు అందరూ వస్తుంటారు, ఈరోజు వచ్చినప్పుడు రేపు రారు, మాట్లాడదామంటారు,
డైవర్స్ నోటీసులు, ఈ నోటీసులు వీళ్ళ అత్తమామకి ఏమైనా భయపడుతున్నారా వాళ్ళు? అయి ఉండొచ్చు. వీళ్ళు ఇక వాళ్ళ నోరు మీరు చూసారు ఎంతమంది వీడియోలు పంపిస్తా ఆ టైప్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ రోజు నోటి న్యాయం చేయాలనుకుంటారు. సరే ఏం కావాలమ్మా గిది గిది అంటే లేదు మేము ఇయ్యము, మేము చెయ్యము, సస్యదామని అని చెప్పి ఇవే ఇక దానికి మేము ఎందుకు ఇవ్వాలి అది చావని ప్రతి ఆమె నోరు తెరిస్తే చావని 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 ఆ పిల్ల అందుకే డిప్రెషన్కి వెళ్ళిపోయేసి ఒక డాక్టర్ ఆమె పాపం ఎంఎస్ ఆమె గైనకాలజిస్ట్ ఆమె అట్లాంటి ఆమెనే సూసైడ్ చేసుకుందంటే సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే అసలు వీళ్ళు ఎంత వేధిస్తే అట్లా. నాకు ఇక్కడ ఒకటే అర్థం కావట్లేదు, తను గైనకాలజిస్ట్ దట్టు అంత సంపాదిస్తుంది, లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఇరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. మరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు దట్టు ఆమె సంపాదిస్తోంది, ఈ అబ్బాయి సంపాదిస్తున్నాడని చెప్పాడు. మరి ఎందుకని ఇష్టం లేదు అంటే తను వచ్చిన తర్వాత ఇష్టం లేదా? అయితే లేదమ్మా, నాకు తెలిసి అతను ఇంకో వేరే అమ్మాయితోనే అక్రమ సంబంధం ఏమో పెట్టుకున్నాను చెప్పేసి అనుకో. ఎందుకంటే నెల్లూరులో నేను బిజినెస్ చేస్తున్నానంటే నేను కూడా నెల్లూరులో వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటా. నేను ఈ డాక్టర్ వృత్తి ఎక్కడైనా చేసుకోవచ్చు వరల్డ్లో. అదే నెల్లూరులో నేను చేసుకుంటా. నేను అంటే లేదు వద్దు నువ్వు ఇక్కడే ఉండాల్సిందే, నువ్వు మా ఇంట్లో ఉండాల్సింది లేదు. నేను ఇంట్లో ఉండలేను, మీ అక్కయ్య వాళ్ళు మీ బావ వాళ్ళు అందరూ ఈడ వస్తే నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, వాళ్ళు అసలు నాతో మాట్లాడరు, ఏం చేయరు అని భర్తతో కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోకుండా నాకు తెలిసిందంటే ఏమైనా అక్రమ ఇల్లీగల్ అతనికి ఏమైనా ఉండొచ్చు అని. ఎందుకంటే ఆ అమ్మాయి ఆడికి నెల్లూరుకి వచ్చేసి ఆడనే నేను బిజినెస్ చూసుకొని నేను సంపాదించి నేనే నీకు పెడతా అన్నప్పుడు కూడా వద్దు అన్నట్టు రీజన్ ఏముంటుంది? ఇక వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యారా? లేదమ్మా, ఇక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ నెంబర్స్ లేవు, ఏం లేవు ఇప్పుడు. ఇప్పుడు కూడా అది 6 months నుంచి కూడా ఒక నెంబర్లు ఉండరు వాళ్ళు, ఒక నెంబర్లు ఉండరు. ఇంకోటి ఆ అమ్మాయిలకు వచ్చాక 2 months దాకా వీళ్ళు కూడా లేరు, తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇది కూడా మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళగానే తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసి తాళం తీపిచ్చేసి ఆమె నల్ల పంపించారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, రాత్రి అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయారు, పారిపోయారు. మేము సిబి దగ్గర పోతున్నాం ఇప్పుడు, సిబిని కలిసి. సో పోలీసులు ఏం చెప్తున్నారు మరి? ఇప్పుడు ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అన్నారు, తెల్లవారుసరికి అత్తమామ కూడా ఎవరూ లేరు. మరి అంత వీడియోలోనే ఆమె అత్తమామ కొడుతున్న వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. కాబట్టి మరి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకని వీళ్ళని అదుపులోకి తీసుకోలేదు? ఈరోజు వీళ్ళు తప్పించుకున్నారు, అలాగే భర్త కూడా ఇప్పటి వరకు రాలేదు, నా భార్యకి ఏమైంది ఏంటి అని చెప్పి. లేకపోతే తరపున ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? వీళ్ళే కాకుండా ఇంకెవరైనా తనకి సపోర్ట్గా? ఆశ్చర్యం అమ్మ, ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే అదే పోలీసులు ఇంత అవుతుంటే వీళ్ళ కంప్లైంట్ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో రాసిస్తే అది తీసుకొని పెట్టారంట. ఇప్పుడు పలుకుబడి ఉంటేనే పనులు అయితే అన్నట్టు చూసారుగా అమ్మ. ఇది జరుగుతుంటే కనీసము వీళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద ఏమైనా చర్య తీసుకురా వాళ్ళు. అదే పోలీసులు మీరు అడగండి, ఇప్పుడు వెళ్ళి మీరు తీసుకున్నారా? వాళ్ళతో కంప్లైంట్ రాపించుకురా అంట, ఇల్లు డ్యామేజ్ చేసారు, అది చేసారు, ఇరగొట్టిరు అని చెప్పేసి. ఏమి ఇరగొట్టారు? ఒక పిల్ల చవబతకం ఆవేశంతో కాదా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని తీసుకొని పంపించేసినట్టు వాళ్ళని. ఇది జరుగుతుంది. చేతితో లాగుతున్న వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నది. మేము కంప్లైంట్ చేయమని చెప్తే కూడా సిల్లీ కేసెస్ 41 ఇచ్చేసేసి, చిన్న 41 ఇచ్చేసి 504, 506 ఇందులో మేము ఏం చేయలేమండి. అమ్మాయిని లోపల వేసి కొట్టినండి మామ. కూడా మేము పంపిస్తుంటే బిగ్ టీవీకి పంపిస్తే మీరు ఒకసారి చూడండి దాన్ని. సో 24 hours అయితే కానీ ఏం చెప్పలేమంటున్నారండి. చెప్పలేమని ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తా అంటున్నారు. మేము కూడా అనుకుంటాం హాస్పిటల్ కాకుండా ఏషియన్ హాస్పిటల్ ఉందిగా మలక్రేకపూల్కి, పెద్ద హాస్పిటల్ తీసుకుందాం మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇక కొంచెం క్రిటికల్గా ఉందంటున్నారు, డాక్టర్లు కూడా క్రిటికల్గా ఉందంటున్నారు ఎండోస్కోపీ చేస్తే. ఎందుకంటే మీరు స్మెల్ చూస్తురా, కొన్ని టాబ్లెట్స్ అయితే మేము ఐడెంటిఫై చేసాం కానీ అది సంథింగ్ ఏదో డిఫరెంట్ పాయిజన్ లాగా ఉంది. అది వాళ్ళు కూడా ఇక ఒకసారి కొంచెం సీరియస్గా ఉంది, ఈ హాస్పిటల్ సరిపోదేమో అంటున్నారు వాళ్ళు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడే సిబిఐ మా బాబాయ్ వాళ్ళు అక్కడ తీసుకోవాలని చూస్తున్నారు అమ్మ.